ఏం చెప్పాలి ఆ రూపం గురించి, ఎలా వర్ణించాలి ఆ శరీరం గురించి, చూస్తేనే షేక్ అయిపోతారు. ఇప్పుడు మొదలైంది పండగ మనకి. ముందుకు వచ్చిన వైజాగ్ ఎంత బాధపడిందో. అన్నయ్యలో వచ్చారు, ఆ హులికి ఒక వైజాగ్లో అన్నా నువ్వంటే నాకు పిచ్చి. ఆ పిచ్చి ఇప్పుడు కాదన్నా, 3 ఏళ్ళ చదువుతున్నాను. పెద్దగా క్లారిటీ లేదు ఏం చేయాలో. అప్పుడు ఒక సినిమా పోస్టర్ చూసా. ఆ పోస్టర్ చూసి అయిపోయా. నాన్న మన బంధువులు తాత ముత్తాతలు అన్ని మాట్లాడలేదు. నా దేవుడితో ఒక్క సినిమా చెయ్యాలి. ఆ కసితో వచ్చా, హైదరాబాద్ వచ్చా. జీవీఎంసీలో పనిచేసా, కార్పొరేషన్లో పనిచేసా. ఇంటికన్నా ప్రతి రూపాయి అన్న కోసం నేను కష్టపడే వచ్చా. ఎందుకంటే పని అంటే పిచ్చి. ఆ పిచ్చి ఇప్పటిది కాదు. ఆయన మూమెంట్ చేస్తే పిచ్చి, ఆయన డైలాగ్ చెప్తే పిచ్చి. అదే పిచ్చిలో రైస్ మిల్ తాకట్టు పెట్టా అన్న కోసం. అదే పిచ్చిలో చేపల చెరువులు తాకట్టు పెట్టా అన్న కోసం. అన్నా నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ నిన్ను చెందిన కలకాలం ఉండాలన్నా. ఇప్పటికీ నువ్వు నా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతావన్నా. ఈ సినిమా గురించి మాట్లాడితే ఒకే ఒక సీన్ చూశాను. ఇంతవరకు షూటింగ్ లొకేషన్ కూడా వెళ్ళలేదు. ఆ సీన్ చూశాక థియేటర్ లో ఒక్కడు కూడా కుర్చీలో కూర్చోవడం లేదు. అది అరాచకం అన్నా. ఇది శాసనం. ఇది మన అరాచకం. ప్రపంచ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అవుతుంది. అవతార్ 2020 ఏ పరిణామం ఉందో. ఒకే ఒకటి, 25 ఏళ్ళకైనా ఈ సినిమా ఎంతమంది బంధువులు ఉంటే అంతమంది బంధువులు తాకట్టు పెట్టి ఈ సినిమా నేను రిలీజ్ అయిపోతున్నాను. అది ప్రపంచ బాక్స్ ఆఫీస్ నే షేక్ అవబోతుంది. అన్నా ఒకే ఒక కోరిక, నీ 10,000 సినిమాకి ఒక్కసారి నా 90లో అయినా ఆ సినిమా రిలీజ్ అవడానికి నా ప్రాణాలు సైతం నీ ముందు పెడతాను. సినిమా గురించి మీరు ఎవరు ఆలోచించకండి. సినిమా ఎప్పుడో పోయింది. పోవడం అంటే అలా కాదు, సినిమా దిగిపోయింది. లేపడం అంటే మామూలు లేపడం కాదు. అన్న ఏది లేపినా పైకి. అలాంటి ఊపంది సినిమాలో. గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోండి. మనకి మరొక సంక్రాంతి దసరా కలిపి రాబోతుంది. 2087 రిలీజ్. మనం బ్లాక్ బస్టర్ ఇస్తున్నాం ఈ ప్రపంచ సినీ చరిత్రకి. అన్నా ఎల్లప్పుడూ నీకు బానిస్తున్నాయి. నీ కోసం అప్పులు కడుతూ, నేను అప్పులు చేస్తూ, సినిమా చేస్తూ ఇలాగే చచ్చిపోతానన్నా. ఈ ఒక్క ఆశ. పిచ్చెక్కిపోయింది నాకు మీ స్పీచ్ వింటే. వజ్రం ఉంటే సరిపోదు, దాన్ని కోయగలిగేవాడు కావాలి. బంగారం ఉంటే సరిపోదు, దాన్ని పూత పూసేవాడు కావాలి. దేనినైనా తన స్థాయిలో తెరకెక్కించేవాడు, మన ఇండస్ట్రీకి మరొక హిట్ ఇచ్చేవాడు మరెవరో కాదు, మన డైరెక్టర్ బోయపాటి సతీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇంకో 50 సినిమాలు కూడా అందుకే బుక్ చేశా. అది 1952 జనవరి 2.
అరుపులే గోరాలే ఇంకో విధంగా ఇంకోకండి అన్న యాక్షన్ అటువంటిది ఒకటి. ఇంకో సీన్ గురించి చెప్పాలి అన్న. అప్పుడే 50 ఇడ్లీ తిన్నారు, బ్రేక్ఫాస్ట్ చేశారు. అప్పుడే నేను వెళ్ళా అన్న మొన్న అరవడానికి ఒక బ్రేక్ఫాస్ట్ తినే సీన్ ఒకటి ఉంది అంటే ఏముందా ఇప్పుడు 5 నిమిషాలు అయితే తిని నాకు కూడా ఆకలేస్తుంది అంటే అయితే ఇడ్లీ తినాలన్నా అన్న మళ్ళీ 50 అన్నా అన్నా అదే ఇంకా స్టెప్పుల గురించి ఏముంది టాప్ లేచిపోయింది. మైకేల్ జాక్సన్ మళ్ళీ పుట్టాడు అనిపిస్తుంది మీకు థియేటర్లో. ఒక మూమెంట్కి అయితే 150 టేకులు తీసుకోండి అన్న. అంటే నడుము కూడా పడిపోయింది. థియేటర్లోకి వెళ్ళి మరి ఆ సీన్ కంప్లీట్ చేసాం, హాస్పిటల్లోకి వెళ్ళి మరి కంప్లీట్ చేసాం. ఇంకా ఫైనల్గా చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ గారి గురించి. మా ప్రొడ్యూసర్ గారు ఎంత ఇదంటే చెరువు మీద సెట్ అవుతాం సార్ అంటే ఎందుకు సముద్రం మీద వేసేద్దాం, అంత బాగుండేది. ఏ రోజు షూటింగ్ లో వచ్చేవాడు కాదు. అన్నా ఛాన్స్ ఇచ్చావు నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకుని అనుకున్నా, జనాన్ని చంపేద్దాం చింపేద్దాం అనుకున్నా. నాకు తెలిసి థియేటర్లో అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ అన్నా నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. మీరేంటి తింటారు? 50 100. మన దక్షిణ రత్న దాసరి ఓబుల్ నారాయణ గారిని నమస్కారం. ఈ హీరో మీకు మొన్నటి నుంచి తెలుసు.
ఆ పాకెళ్ళి తెలుసు. ఇండస్ట్రీ అక్కడ ఒకసారి పాకెళ్ళిందా నేను రోడ్డు మీద సైకిల్ తప్పుకుపోతున్నా. వీడు పక్కన తల పక్కన చేపలు పడుతున్నాడు. చూసా చేపలు పడుతున్నాడు, బాగా పడుతున్నాడు. ఇదిగో పనికొస్తాడని చెప్పాను. ఇండస్ట్రీకి ఒకసారి రా మెడ్రాస్కి చూస్తాము అని చెప్పాను. నెక్స్ట్ డేలో చేశాడు చెన్నై. అదేంట్రా టిఫిన్ నిన్నే కదా అప్పుడు వచ్చేసావు అంటే, అన్న మీరే కదన్నా చేపలు అక్కడ అయిపోయి రమ్మన్నారు, చేపలు పట్టేది ఏదో ఉన్నానా కదా. చేపలు కాదురా భయ్ నేను ఏదో చేస్తా అని చెప్పిన అని. మన ప్రొడ్యూసర్ ఎక్కడ గణేష్ బాబు మన ప్రొడ్యూసర్ టీవీలో తినేవాడు ఒకనప్పుడు. ఇప్పుడు రోజు సైకిల్ వస్తున్నాడు జూనియర్. పర్లేదు నాయన సైకిల్ ఉంది కదంట, అది పెట్టి కూడా సినిమా చేయొచ్చు. మళ్ళీ మటన్లో పెట్టుకోండి సినిమా డైరెక్ట్ చూసారు కదా. గణేష్ ఏ గుర్తున్నా రాజకీయమే. గణేష్ సో కాబట్టి 100 రోజులు కాదు, సంవత్సరం రోజులు ఆడుతుంది. అంతే. సభకు నమస్కారం. ఝాన్సీ ఎక్కడున్నావు? ఝాన్సీ ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా. ఒకసారి మన ఆడియన్స్ రెస్పాన్స్ కనుక్కో. ఇక్కడ అమ్మాయిలు అడగాలంటే చాలా భయం. అందరూ చాలా బిజీగా ఉన్నారు. హీరోలు చూస్తారు. చెప్పండి మీరు మీకు తెలుసు కదా. సరే మీరు పేరు బాగా తెలియదంటారు ఏంటండి చెప్పండి. క్వశ్చన్ పాస్ చేయి. పాస్. ప్రశ్న సారీ. ఇది చెప్పండి హీరో ఎప్పటి నుంచి ఆయన మీకు ఫ్యాన్? సరే చెప్పండి. నాకు 2-3 సంవత్సరాల నుంచి. అవునా? ఇంకా చెప్పండి మీకు ఎప్పటి నుంచి, మీరు ఎప్పటి నుంచి అతని ఫ్యాన్, మీకు ఎంత ఇష్టం, ఎన్ని సినిమాలు చూసారు? చాలా బాగా ఇష్టం. మొన్నే ఒక రోజు వచ్చి మార్నింగ్ షోకి వచ్చి మ్యాట్నీ గెలిపింది కాబట్టి సినిమా ఆ మూవీ దగ్గర నుంచి చాలా బాగా ఇష్టం. అయితే ప్రతి సినిమా మిస్ అవ్వకుండా చూస్తారంటారు. ఫస్ట్ షోనే చూసేస్తారా? నేను బెనిఫిట్ చూస్తాం ఫస్ట్ డే చూస్తాం. ఫ్యాన్ అంటే మీలా ఉండాలండి. థ్యాంక్స్ థ్యాంక్స్. అన్నా చెప్పాడన్నా నువ్వు. అమ్మాయి అడుగు ఇంకా. మీరు చెప్పండి హీరో ఫ్యాన్. హీరో మాట్లాడాలి. హీరో ఎంపీ కావాలా? హీరో గారికి ఎంత ఫ్యాన్ అనేది చెప్పాలంటే చిన్నప్పటికి వెళ్ళాలి. హీరో గారిని ఫస్ట్ సినిమాలో చూసాను. అప్పటి నుంచి